వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతపరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యే బహిరంగ సభకి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేయాలి. కాన్పు కోసం వస్తే కష్టాల పాలు. రాష్ట్రంలో విశేష సేవలందించి పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు. ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి విరాళమిచ్చిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువల జనాలు తరలివచ్చేందుకు సన్నద్దమవుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి అతను టీఆర్ఎస్ పార్టీ ఉండదు, మధ్యలోనే బంద్ చేస్తారని అనేక శాపనార్థాలు పెట్టినా కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి సాధించిన ఘనత కేసీఆర్ దన్నారు. మొదటి వార్షికోత్సవ సభ నల్గొండ జిల్లాలో పెట్టి సూపర్ సక్సెస్ చేశామని తెలిపారు. ఎన్నో మైలురాళ్లను అధిరోహించిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొనే సత్తా మాకు ఉందన్నారు. ఇక తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తెలంగాణ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా అని, అలాంటి జిల్లా నుండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోతల రాయుడిగా మారాడని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి చేతగాని మంత్రి అని, వీళ్ల చేతగానితనం వల్లనే రైతులపై మిల్లర్లు, దళారులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు, దళారులు కలిపి రైతులపై దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, రేవంత్ రెడ్డిని ఇంకా ఎన్ని రోజులు భరించాలని ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. వరంగల్లో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు నిజంగా చాలా అసహనంగా ఉన్నారు. ఇంకెన్నో మొన్న నేను మా దగ్గర ఎండిపోతే తగ్గ పోయినా పొలాలు ఆడ కూర్చొని మాట్లాడుతున్నాను. నేను అన్న ఏం చేస్తామో అని కర్మగా తెచ్చుకుంటున్నాను. సరే సూర్యగడ ప్రజలు అయితే మీరు మంచిగా చేసింది కానీ మరి మెజారిటీ కాకపోయినా మన పరిస్థితికి వచ్చి తప్పని ఏం చేస్తామో గడబడ పాము కరగ మాట్లాడాలి. 3 ఏళ్ళు భరించాలి. ఒక సర్పణ రూపానికి వచ్చి అంటే ఇక 3 ఏళ్ళు అక్కడ ఉంటాడా ఏ ఉపాయం లేదా ఇక్కడ అని పడగొడతాడు. ఏదైనా ఎట్లా పడగొడతావు మరి మనకున్న పద్ధతి అది అది ఎంత పిలిచే అవకాశం లేదు. ఇవాడు ఏం చేసినా 5 ఏళ్ళు ఆడే ఉండాలి. ఆఖరికి పెళ్లి చేసుకున్న ఇష్టం లేకపోతే విడాలు తీసుకుని ఆఖరి ఏడాది పోవచ్చు కానీ కొన్ని బాగా
ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష బాధ్యత మనకి ఇచ్చింది ప్రజలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ నాయకులు రఘునాథ్ పూలమాల వేసి శుద్ది చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివ దేహాన్ని తరలించి ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని, అంబేద్కర్ సత్యమని బిల్లులు పంపినా నీచాతి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు, ఆయన ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోంది. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచతీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు దళితుడైన రామ్నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్టపతి చేసిందని, అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బీజేపీ కృషి చేసిందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించింది. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్దిని పరిచయం చేసిందని తెలిపారు. ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తల నాయకులందరూ ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది. అదే ఓరవడిలో భాగంగా వాళ్ళ నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతారు. ముఖం చెల్లే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రాష్ట్రంలో పాలన పడకేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు. ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని బరికి నేలగొట్టడానికి, బండగొట్టడానికి సిద్దంగా ఉన్నారు. కాబట్టి వీరు రాజ్యాంగం గురించి, వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారి ఆ ధోరణికి ఇవాళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనువిప్పగలగాలనే ఉద్దేశంతో ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఊరు వాడ అది మొత్తం జైభీమ్ నినాదాలతోటి మారుమోగుతుంది. ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్ కు సంబంధించిన స్థలాలను అభివృద్ది చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్దాలు, కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే ఓరవడిని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ జై. నల్గొండ జిల్లా నకరికల్ మండలం తాటికల్లు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు బాపులే విగ్రహాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ప్రతిష్టకు దాతలుగా ముందుండి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలంటూ ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, జగజీవన్ రావు లాంటి మహనీయుల విగ్రహాలు ఈ గ్రామంలో నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయమని, కమిటీ సభ్యుల కృషిని ఆయన కొనియాడారు. తాటికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్, ఒక గ్రంథాలయం కావాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. ఇక దీంతో ఆ గ్రామానికి కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం తప్పకుండా శాంక్షన్ చేసి వారికి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వారి యొక్క స్ఫూర్తిని నిత్యం మేలు నడుచుకోవడం కోసం వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని వారి యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం కలిసి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు, ఆయన కళలకు
భిన్నంగా, జగ్జీవన్ రావు వారి ఆశయాలకు భిన్నంగా, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే వారి ఆశయాలకు భిన్నంగా ఈ దేశంలో హిందూ మతము, హిందూ భావజాలాన్ని ఈ దేశ ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మీరు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే నేను హిందువుగా పుట్టినా కానీ హిందువుగా మరణించనని చెప్పేసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంటే హిందూ మతం యొక్క ప్రమాదాన్ని, హిందూ మతం యొక్క కుట్రల్ని, కుయుక్తుల్ని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇప్పి చెప్పిండి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కానీ అదే హిందూ మతం ఈరోజు ఈ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిగా మారి ఈ దేశంలో అణగారిన కులాలపైన, అణగారిన వర్గాలపైన అనేక రకాల వివక్షతను చూపుతుందనేటువంటి ఒక సత్యాన్ని మనం అందరం గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ఈ మహనీయులకు మనము నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నిన్నగాక మొన్న దాదాపు కొన్ని నెలల క్రితం మణిపూర్లో ఒక హింసాకాండ జరిగింది. ఆ హింసాకాండ వెనకాల ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఉండటం మూలంగా అక్కడ ఉండేటువంటి క్రైస్తవులు, అక్కడ ఉండేటువంటి మైనార్టీలు, అక్కడ ఉండేటువంటి దళితులు అనేక మంది ఊచకోత కోయబడ్డారు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈ నెలంతా మహనీయుల యొక్క జన్మించినటువంటి నెల కాబట్టి ఆ మహనీయుల యొక్క ఆశయాల్ని, ఆ మహనీయుల యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా కంకణబద్ధులం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాము. పదవి అనేది అలంకారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసే కృషి చేస్తా. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో పాలించిన పార్టీ ఒక కుటుంబ పార్టీ, రాచరికంతో కొనసాగిన పార్టీ. వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది, అది వాస్తవమే. డబుల్ బెడ్రూమ్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పేదలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలు అనేక ఇబ్బందుల పాలయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిదే. ఇక ప్రభుత్వం పెట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి హామీ ఇస్తానని మళ్లీ హామీ ఇచ్చింది వాస్తవమే. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు, ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది. ఒక ఆయన అంటాడు, ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్లో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే లేనిదే మంత్రుల పదవులు ఇద్దరు ఇస్తే తప్ప అంటూ అన్నారు. ఇక మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుంది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ నాయకులు రఘునాథ్ పూలమాలలు వేసి శుద్ది చేసి నివాళులు అర్పించారు. ఇక ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అంబేద్కర్ అంత్యక్రియలో ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు?
ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులందరూ ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్రబాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బామ్మోడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎంతో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ లీగల్ అడ్వైజర్ బి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఆరోగ్య భద్రత, పెన్షన్ పెంపు, పీఆర్సీ అమలు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ లీగల్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది, రిటైర్డ్ డీఎస్పీ బి మనోహర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పదవికి ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు వేశారు. ఈ మేరకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ నూతన అధ్యక్షులుగా రిటైర్డ్ సీఐ ఎం నాగేందర్, గౌరవ అధ్యక్షులుగా సుదర్శన్,
రాజ్, కిషన్, శివాజీ, మక్సూద్, ఉపాధ్యక్షులుగా జగన్నాథం, అమిదుద్దీన్, నయూం, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి నారాయణతో పాటు పూర్తిస్థాయి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఎస్పీ బి మనోహర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ పోలీసు అధికారులు తమ సర్వీసులో ఎదుర్కొన్న అనేక సమస్యలను గుర్తు చేశారు. అనేక సవాళ్లను అధిగమించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడ్డారని అన్నారు. పోలీస్ రిటైర్డ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చూస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే నూతన కమిటీ, రాష్ట్ర కమిటీ సమన్వయంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కమ్యూనిటీ, ఒకటే కులం, ఏకీకంగా మనం అంతా కలుసుకొని డిపార్ట్మెంట్లో ఎప్పుడు అట్లా ఉన్నామో మనం రిటైర్మెంట్ అయ్యి ఉన్నంత కూడా చనిపోయినా కూడా కలిసి ఉండాలని నా ఉద్దేశం. సో ఈ రోజు నేను ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు మామూలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఉత్తమని అనుకుంటున్నాం. ఎందుకంటే సర్వీస్ మోడ్లో ముందుకు ఉత్సాహం చేసుకున్న ముందుకు వస్తే వాళ్ళ పేరు రాసుకొని ఏ పోస్ట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసుకుని అది పైపడుతుంది. మళ్ళీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ లోపల రామారెడ్డి కూడా అడగా ఉంటారు, చాలా భయాన్ని అందరినీ अलग होना, अलग हो गए। कौन करना अलग? माँ बाप तो करना, नहीं तो बड़े भाई तो करना, नहीं तो कोई बड़ा बना कर लेके करना, वो अलग हो गए। अपना फर्ज क्या है? अपन वो लोगों को सेलेक्ट करना, तुम्हारा प्रेजेंट कौन कौन है तो कर लेंगे। देखो भाई, కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానందుని విగ్రహం సమీపంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మాణమవుతున్న ఆంధ్ర భద్రాద్రి శ్రీ రామనామ క్షేత్ర నిర్మాణానికి పత్తిపాడు గ్రామానికి చెందిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు నల్లమిల్లి చెంచు అబ్బాయి సుబ్బలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు, కేశనకుర్తు వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులైన పత్రి రమణ, పచ్చారి సూర్యప్రసాద్, నేతి శ్రీనివాసరావులకి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అప్పన్నబాబుని శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందించిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై రాములోని కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని కోరారు. వెదురుపాక అప్పన్నబాబు మాట్లాడుతూ తమ పత్తిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోవటం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఈ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిపిరెడ్డి సూర్యనారాయణ, సైతన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర భద్ర శ్రీ రాముడికి ఇలాగా నల్లమిల్లి చించబ్బాయి, నల్లమిల్లి సుబ్బలక్ష్మి 5,116 సందా ఇచ్చారండి. ఇలాగే ఇంకో 5,116 ఇది కేశనకుర్తి వెంకటేశ్వరరావు, కేశనకుర్తి వెంకటలక్ష్మి అలాగే 5,116 ఇచ్చారండి. ఈ రాముడి నిర్మాణానికి అందరూ కూడా చందాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే నేను కూడా 5,116 ఒక వారం రోజుల్లో నేను ఇస్తానండి. నేను రాముడికి అందజేస్తానండి. ఇలాగా ప్రతిపాడు అదే హైవేలో వివేకానంద స్వామి గుంటుకు దగ్గర అదే బొమ్మ దగ్గర అదే రాముడి వారి గురి ఇలా ప్రతిపాడు అందరికీ కూడా నిర్మాణించడం జరిగిందండి. అందరూ కూడా అలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ మన వివేకానంద బొమ్మ దగ్గర ఉన్న ఆంధ్ర భద్రాద్రి రామాలయంది ఈ మొన్నే మన కళ్యాణం అతి వైభవంగా జరిగింది. శ్రీరాముడి కళ్యాణం చాలా గొప్పగా, వైభవం అంటే పనుల పండగ. మన భద్రాచలాన్ని ఎలా జరిగిందో అటువంటి సంఘటన, అంత గొప్పదైన కార్యక్రమం ఆయన ఎవరో కానీ పురోహితుడు చాలా గొప్పగా జరిపించారు ఈ కళ్యాణం. రాముడు ఇలా ఉంటాడా, రాముడి కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలు 500 మంది వచ్చి ఆ రాముడి సేవలో పాల్గొని
ఆ కళ్యాణాన్ని ఎంతో ఉత్సాహంగా చూసి ఆనందపడిపోయి కన్నులు పండగగా ఉంది భక్తులందరికీ కూడా. ఈ రామాలయాన్ని ఇప్పుడు నిర్మించాలి, ఈ రామశాస్త్రాన్ని ఇప్పుడు పూర్తి చేయాలన్న ఆలోచనతో మనకు ముందుకు వచ్చిన దాత మన అప్పన్న, ఇంటి పేరు ఏం పేరు, తిరుపతి అప్పన్న గారు. వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ మామయ్య గారు 5,116 5,116 ఇచ్చారు. వాళ్ళ పేరుని ఇక్కడ శిలాఫలకాల మీద పేర్లు వేసేస్తున్నాం. అలాగే అప్పన్న కూడా 5,116 రూపాయలు మనం 4 రోజుల్లో అందజేస్తాడు. ఎందుకంటే గుడి నిర్మాణం అవ్వాలని కోరిక. ఈ గుడిలో ఈ భావితరాలకి మనం అందియాలన్న ఆలోచన ఈ రామశాస్త్రం. ఎందుకంటే వచ్చే సంవత్సరానికల్లా ఇది మంచి పుణ్యక్షేత్రం అవుద్ది. ఇటు విజయవాడ, ఇటు అన్నవరం మధ్యలో ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి అనే నిర్మాణం జరిగింది. 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇంత గొప్ప నిర్మాణానికి భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఎవరు సందా వాళ్ళు ఇచ్చి గుడిని నిర్మిస్తున్నారు. అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా మన సందా ఇచ్చిన భక్తులందరూ కూడా ఒక కమిటీ నెంబర్ కింద వేసి ఉత్సవ కమిటీ కింద సరదాగా ఈ నిర్మాణం చేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఆ రాముడు మనసులో సూరి సంకల్పన వచ్చి ఎవరు తోసిన వాళ్ళకి సందా తెచ్చి ఇస్తున్నారంటే నిజంగా గొప్పతనం. ఈవేళ ఉన్న జై శ్రీరామ్ ఇంత గొప్ప ఆశయముతో మన అప్పన్న నిజంగా ఆయన సరిపోవడం, కానీ ఇంత గొప్పగా సందా మనకు అందించాడంటే నిజంగా ఆ రాముడు ఆయన మనసులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శిరీష అనే గర్భవతి ఈ నెల 11వ తేదీన కాన్పు కోసం మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో చేరగా కాన్పు కొరకు నొప్పులు రావాలని, సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలున్నాయని తెలిపి నిన్న 12వ తేదీన నొప్పులు రావడంతో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు సిబ్బంది. ఇక ఆ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల మోషన్ పొర తెగిపోయింది. భవిష్యత్తులో మలమూత్ర విసర్జన ఒకే ప్రదేశం నుండి జరుగుతుందంటున్నారు. ఇక నా భార్యకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది, అసలు ఆమె సాధారణ స్థితికి వస్తుందా, ఇది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, నర్సు నిర్లక్ష్యం వల్ల జరిగిందో తెలియటం లేదు అని ఆమె భర్త సతీష్ మరియు సోదరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్ల పర్యవేక్షణలోనే పేషెంట్ ను ఉంచడం జరిగింది. మొదటి కాన్పు కావటం వల్లనే ప్రసవం ఆలస్యంగా అవుతుంది, అంతేకాని నిర్లక్ష్యం ఏమీ లేదు. సాధారణ ప్రసవం కావటం వలన కొన్ని విపత్కాల సందర్భాల్లో, అంటే బిడ్డ బయటకు వచ్చే సమయంలో ఆలస్యం జరగటం వలన 10 మందిలో 2కి ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కుట్లు వేసే ప్రదేశంలో అనుకోకుండా అలా జరిగిందన్నారు. ఏంటంటే నార్మల్ డెలివరీ కోసం అని మేము వచ్చినాము. నార్మల్ డెలివరీ కాకుండా ఆమెకు పెయిన్స్, అద్దు ఆపరేషన్ చెయ్యి, ఆమె పెయిన్స్ తట్టుకుంటుందని చెప్పినాము. అయినా కూడా వాళ్ళు మా మాటలు వినిపించుకోకుండా నర్సులు వాళ్ళు మా మాట నిర్లక్ష్యం చేసి ఆమెను ఈ రోజు వరకు ఆపి నైట్ మమ్మల్ని ఎవరిని రానిచ్చలేదు, మీరు ఎవరు రావద్దు అని మమ్మల్ని బయట నుంచి మా మరిదిని ఒక్కడినే ఆమె దగ్గర ఉంచారు. అయితే ప్రొద్దున ఇంకా పాప తల క్రిందికి రాలేదు అని ఆపి అసలు వాళ్ళు అసలు ఆమె పెయిన్స్ తీయలేదు. దాని ద్వారా అసలు వాళ్ళు ఎట్లా తొందరపడిరా అసలు ఎట్లా మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మా చెల్లెకు న్యాయం జరగాలి. మేము అసలు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. మా చెల్లెకు అది మూత్రమును దొడ్డికి పోయే పేగు కట్ చేసిర్రు. అయితే ఆమెకు దొడ్డికి సీజరింగ్ ఇప్పుడు జరుగుతుంది. అట్లా చేసిన తర్వాత కూడా ఆమెకు యోని నుండి అది లాటరీమ్ వస్తుందని చెప్తారు. అలా కాకుండా మాకు ఖచ్చితంగా ఫస్ట్ ఎలా ఉందో అలాంటి న్యాయం మాకు ఖచ్చితంగా కావాలి. మరి హాస్పిటల్ తరఫున ఖచ్చితంగా మాకు ఎవిడెన్స్ కావాలని మేము మీడియా వారిని అడుగుచున్నాము. మాకు ఖచ్చితంగా మా చెల్లె ఫస్ట్ ఎలా ఉందో అలాంటి న్యాయం మాకు కావాలి. నా పేరు సతీష్ అండి, మా భార్య పేరు శిరీష. మేము ఈ నెల 11వ తారీఖున మొదటి కాన్పు కోసము జగిత్యాల జిల్లా ఈ మాతా శిశు హాస్పిటల్కి వచ్చాము. 11 రోజు వీరు మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు హాస్పిటల్లో. అయితే నిన్న 12వ తారీఖు మాకు ఈ టైంకి ఆమెకు పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పి పెయిన్ స్టార్ట్ అయినాయి. ఈ టైం నుండి ఈరోజు మార్నింగ్ 9:15 అప్పుడు వీళ్ళు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశారు. అయితే ఏం జరిగిందంటే ట్రై చేసేటప్పుడు నర్సు నిర్లక్ష్యం వల్ల మోషన్ వెళ్ళే పొరలు అనేది తెగిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ కట్ చేశారు, అంటే చిన్న ఆపరేషన్ చేయబోయి కొంచెం ఎక్కువ కట్ చేశారు. అది ఎక్కువ కట్ అయిపోయి పొరలన్నీ తెగిపోయింది.
ఇప్పుడు అది మేము వీళ్ళు వేరే డాక్టర్ని రప్పించి, అంటే ఆ స్పెషలిస్ట్ని రప్పించి మాకు ఇప్పుడు అవన్నీ ఇన్స్ట్రక్షన్ చెప్పి, అంటే దానివల్ల ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆమె, అదన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు లోపల సర్జరీ జరుగుతుంది ఆమెకు. మా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది ఎలా జరిగింది, డాక్టర్ నిర్లక్ష్యమా లేకుంటే నర్సుల నిర్లక్ష్యమా, ఇది ఎలా జరిగిందో మాకు అది ఆన్సర్ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వేరే వాళ్ళకు కూడా రావద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మా వైఫ్కి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము నెక్స్ట్ ఇంకెవ్వరు కూడా రావద్దని నా రిక్వెస్ట్. అయితే ఒకటి మీడియా తరపున నా సహాయం ఏంటంటే, అసలు ఎలా జరిగింది అది, నర్సులు చేసిన నిర్లక్ష్యమా లేకుంటే అది ఎలా జరిగిందో మాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు శిరీషకి ఇక్కడ నార్మల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో జరిగింది. కానీ ఆమెకు నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ఎపిసియోటమీ ఇస్తాము అందరికీ, మొదటి కాన్పు వాళ్ళందరికీ ఎపిసియోటమీ ఇస్తాము. ఎపిసియోటమీ ఆమెకి చాలా నొప్పులు కంప్లీట్గా నొప్పులు తీయకపోవడం వల్ల, బిడ్డ పూర్తిగా కిందకి దిగిన తర్వాత నొప్పులు తీయకపోవడం వల్ల అక్కడ చాలాసేపు బిడ్డ అక్కడే ఆగిపోయి సడన్గా బేబీ బయటకు వచ్చిన టైంకి ఇచ్చిన చిన్న ఎపిసియోటమీ అనేది కొంచెం పై వరకు సాగింది. దానివల్ల కొంచెం రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కాంప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దానికి అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత ఏదైతే పై వరకు కొంచెం సాగిందో దాన్ని ఇప్పుడు కుట్లు వేసి దాన్ని బాగు చేశాము. ఇలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శిరీషకు జరిగిందో అదేది డాక్టర్లు కావాలని చేసింది కాదు, డాక్టర్ల మిస్టేక్ అయితే కాదు అది. అండ్ ఏ సిస్టర్ కూడా ఏ మిస్టేక్ వల్ల అండ్ ఏ నెగ్లిజెన్స్ వల్ల అయితే జరిగింది అయితే కాదు అది. నార్మల్ డెలివరీ ప్రాసెస్లో 1000 మందిలో ఒకరికి అయ్యే రేరెస్ట్ కాంప్లికేషన్ అది ఖచ్చితంగా అందరికీ అవుతుందని లేదు, అందరికీ అవ్వదని కూడా లేదు. 1000 మందిలో ఒకరికి అవుతుంది. మేము ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కుట్లయితే వేశాము. పేషెంట్ అయితే స్టేబుల్గానే ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది మేడం? భవిష్యత్తులో అయితే దాన్ని నేను ఇంకా జనరల్ సర్జన్ ఇద్దరు కలిసి ఆపరేషన్ చేశాము. వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏదైతే మల ద్వారానికి యోని ద్వారానికి మధ్యలో వచ్చిన గ్యాప్ని కుట్లతోనైతే సరి చేశాము. ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండానే వేశాము. ఇన్ కేసు దాంట్లో కూడా ప్రతి సర్జరీకి రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి యోని ద్వారానికి మల ద్వారానికి ఏమన్నా ఫర్దర్గా దారి ఏమన్నా తయారై ఉండొచ్చు. అది కూడా 10 మందిలో ఇద్దరికి అవుతుంది, అది అందరికి అవుతుందని కూడా కాదు. ఏ చిన్న ప్రొసీజర్కైనా మెడికల్ అండ్ సర్జికల్లో ఏ చిన్న ప్రొసీజర్కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏది 100% పర్ఫెక్ట్ అవుతుందని ఏది లేదు. నార్మల్ డెలివరీ కూడా అంతే, దాంట్లో కూడా రేరెస్ట్ కాంప్లికేషన్ వాళ్ళకి అయ్యింది. అది కూడా సరైన సమయంలో తల్లి పూర్తిగా తన నొప్పులు వస్తున్నప్పుడు బిడ్డని కిందకు పుష్ చేయకపోవడం వల్ల బిడ్డ అక్కడే 1.5 గంటల సేపు ఆగిపోయింది. మేము బిడ్డ దృష్టిని ఆలోచించుకొని కిందకి ఎపిసియాటమీ ఇచ్చి బిడ్డని అక్కడే ఆగిపోతే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ బిడ్డ డెలివరీ టైంలో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డ దృష్టిలో పెట్టుకొని తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రొసీజర్, ఈమెకంటూ సపరేట్గా చేసింది అయితే కాదది. చేశాము, కానీ అంతసేపు అక్కడే ఆగిపోవడం వల్ల కొంచెం అక్కడున్న కండరాలన్నీ సాగిపోయి మేము ఇచ్చింది కొంచెం పైకి వెళ్ళిపోయింది అంతే. అది ఇది ఏ సిస్టర్ ఏ డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల అయితే కాదు, ఏ డాక్టర్ ఏ సిస్టర్ చేతకానితనం అయితే కాదు. నర్సాపూర్ మండల్ తురటి గ్రామం వద్ద బస్సు లారీ ఢీకొనింది. ఇక బైన్సా వైపు నుంచి వస్తున్న ఈ బస్సు నిర్మల్ నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న డ్రైవర్ ఇతర ప్రయాణికులకు దెబ్బలు తగలటం జరిగింది. ఇక దెబ్బలు తగిన ప్రయాణికులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ కి కాళ్లు విరిగాయి. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించారు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, అలాగే నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్
మరొకసారి. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతపరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యే బహిరంగ సభకి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేయాలి. కాన్పు కోసం వస్తే కష్టాల పాలు. రాష్ట్రంలో విశేష సేవలందించి పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు. ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి విరాళమిచ్చిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు.